జీవితంలో ఆయననే మూలాధారంగా చేసుకొని, ఆయనే గమ్యస్థానంగా చేసుకొని మనము ముందుకు కొనసాగే జీవితాలుగా మనం నిలబడాలి. నా దగ్గరికి వస్తే నేను దప్పిక తీరుస్తాను. ఆయన నీకు కలిగిన ప్రతి ఆలోచన యావత్తు ఆయన చిత్తములో నెరవేర్చగలిగిన నమ్మకమైన దేవుడు ఆయన. నమ్మకమైన దేవుడు ఆయన. ఆయన వైపుకు వస్తే చాలు, ఆయనతో నిలబడితే చాలు, ఆయనతో కొనసాగితే చాలు. నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ఆశ ఆయన సన్నిధానంలో, ఆయన చిత్తంలో ఆయన నీకు నిలబెట్టి నడిపించి స్థిరపరుస్తాడు. కానీ అపవాది ఈ లోకపు ఆశలను చూపించి మనల్ని ఇంకా మెట్టుగా పైకి ఎక్కడం కాదు, వాడు ఒక్కొక్క మెట్టుగా కిందికి దించి మనల్ని భూస్థాపన చేసేస్తాడు. వాడు మనల్ని మట్టిలో కలిపేస్తాడు. వాడు మనల్ని ప్రాణం లేని స్థితిలోకి మనం బ్రతికి ఉండగానే మార్చేస్తాడు. నీ దాహము ఎటువైపుకు ఉన్నది? నీవు